ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత కేసుపై ఇవాళ సుప్రీంకోర్టులో కీలక విచారణ జరగనుంది. బీఆర్ఎస్ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్, గడువు పెంపు కోరుతూ స్పీకర్ వేసిన పిటిషన్ ఈ రెండింటిపైన విచారణ జరగనుంది. ఈ రెండు పిటిషన్లను సీజే గవాయ్ ధర్మాసనం విచారించనుండడం ఆసక్తికరంగా మారింది. పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల వ్యవహారం కొత్త మలుపు తీసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మంది ఎమ్మెల్యేలకు అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్ నోటీసులు జారీ చేసినా 2 ఎమ్మెల్యేలు నేటికి స్పందించలేదు. సుప్రీం ఆదేశాల మేరకు నోటీసులకు స్పందించిన మిగతా 8 మంది ఎమ్మెల్యేలపై 2 విడతల్లో సాగినటువంటి స్పీకర్ విచారణ ఇప్పటికే పూర్తయింది. దీంతో నోటీసులకు స్పందించిన 2 ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. మరొకవైపు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై విచారణ కోసం సుప్రీంకోర్టు విధించిన గడువు ముగిసినా స్పీకర్ చర్యలు తీసుకోకపోవడాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి సుప్రీంను ఆశ్రయించారు. ఈ పిటిషన్ సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. అయితే విచారణ విస్తృతిని దృష్టిలో పెట్టుకుని గడువు పెంచాలని స్పీకర్ కూడా సుప్రీంకోర్టును కోరారు. బీఆర్ఎస్ నుంచి గెలిచి 2023 డిసెంబర్ నుంచి 2024 మార్చి మధ్య దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాసరెడ్డి, అరికెపూడి గాంధీ, ఎం సంజయ్ కుమార్, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, కాళే యాదయ్య, టి ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ లో చేరినట్టుగా బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. వారిని అనర్హులుగా ప్రకటించాలంటూ స్పీకర్ కు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుపై స్పీకర్ చర్యలు తీసుకోకపోవడంతో తొలుత హైకోర్టును, ఆ తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించింది. బీఆర్ఎస్ పిటిషన్లపై 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని ఈ ఏడాది జూలై 31న సుప్రీంకోర్టు ఆదేశించింది. సుప్రీం ఆదేశాల ప్రకారం ఈ ఏడాది అక్టోబర్ 31లోగా నిర్ణయం తీసుకోవాల్సి ఉండటంతో 10 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు జారీ చేశారు. కడియం శ్రీహరి, దానం నాగేందర్ మినహా మిగతా 8 మంది ఎమ్మెల్యేలు స్పీకర్ నోటీసులకు స్పందించారు.